ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య భాస్కర గడ్డమణుగు తేజస్వి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శివయ్య అనుగ్రహం, ఆయన భోలాశంకరుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అన్ని నీళ్లు పోస్తే సంతోషించేటటువంటి అపార కరుణామూర్తి ఆయనని ఇంకా ఇంకా సులభతరంగా ప్రసన్నం చేసుకోవటం, లేకపోతే శివరాత్రి నాడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయాలు. ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తానమ్మా, చిన్న కథ. శివరాత్రికి మనకి ప్రధానమైనటువంటి అంశాలు రెండు. ఒకటి ఉపవాసం, రెండు జాగరణ. ఈ ఉపవాసము జాగరణ తెలిసి కానీ తెలియక కానీ ఏ ప్రకారంగా చేసినా సరే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడంటానికి స్కాంద పురాణంలో ఉన్నటువంటి మహేశ్వర ఖండంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఒకటి మనకు కనబడుతుంది. ఒక విధవ ఆవిడ శరీరంలో ఉన్నటువంటి వాంఛను నియంత్రించుకోలేక ఆవిడ ఒక సంతానాన్ని కంది వేరే వాళ్ళ ద్వారా. విధవకి పుట్టినటువంటి కొడుకువాడు, వాడి పేరు దుస్సహుడు. వాడి పేరే దుస్సహుడు, అంటే భరింపరా అని వాడు. పేరుకు తగ్గట్టుగానే వాడి ప్రవర్తన ఉంది. వాడు చేయని పాపాలు ఏవీ లేవు. కానీ అనుకోకుండా ఒకానొక మహాశివరాత్రి నాడు ఎందుకో వాడు శివాలయానికి వెళ్ళాడు. ఆ రోజు సాయం ప్రదోష సమయం. అక్కడ శివశాస్త్రాన్ని చెప్తున్నారు, అది విన్నాడు వాడు. ఆ రోజంతా వాడికి ఏం లభించలేదు, తినటానికి ఉపవసించాడు. రాత్రంతా జాగరణ చేశాడు ఆకలి వల్ల. ఆ జాగరణ కూడా శివాలయంలో చేశాడు. ఆ శివాలయంలో కూడా శివుడి గురించి చెప్తుందా అని విన్నాడు. ఆవగా విన్నాడా లేదా అక్కడ వర్ణన అయితే లేదు, కానీ విన్నాడని మాత్రమే ఉంది. కనుక వాడు మనసు పెట్టి విన్నాడని అయితే నేను అనుకోను, ఎందుకంటే వాడి యొక్క చరిత్ర ఏమంత గొప్పది కాదు కనుక. ఇది ఒక్కడే వాడి జీవితానికి వాడు చేసిన పుణ్యం. తర్వాత జన్మలో ఒక చక్రవర్తి గర్భాన పుడతాడు వాడు ఈ పుణ్యం చేత. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చేత వాడి బుద్ధి శివుడి యందు నిశ్చలంగా నిలబడింది. ప్రతి మాస శివరాత్రికి కూడా ఉపవాసం, ప్రతి మాస శివరాత్రికి కూడా జాగరణ చేశాడు. ఒక మహాశివరాత్రి నాడుగా అఖండంగా శివార్చన చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం కావాలన్నట్టు, నాకేం కావాలి, నీ దర్శనం చేసుకున్నా నాకు చాలన్నట్టు. ఇలా సరిపోదు, నీకు ఇంకా ఏమన్నా నేను ఇవ్వాల్సిందే అని చెప్పని వాడిని సూక్ష్మ రూపంలోకి మార్చి తన జటాజూటంలో పెట్టుకున్నట్టు. సతీ వియోగాన్ని చెందినటువంటి పరమేశ్వరుడు ఉగ్రుడై తాండవం చేస్తూ ఏ జటలో అయితే సూక్ష్మ శరీరంలో ఇతను పెట్టుకున్నాడో ఆ జటని తీసి కైలాస పర్వతం మీద వేసి పెకిలించి కొట్టినప్పుడు అందులో నుంచి ఇతనే వీరభద్రుడిగా బయటకు వచ్చాడు. వీరభద్రుడి యొక్క పూర్వజన్మ ఇది. కనుక ఎవరైతే గనక మహాశివరాత్రి నాడు ఉపవసించి జాగరణ చేస్తారో వారందరూ కూడా ఏమవుతారమ్మా, రుద్రుడి గణాల్లో చేరుతారు. శివుడు తల మీద పెట్టుకొని చూసుకుంటాడు వారందరూ. కనుక ఇది అద్భుతమైనటువంటి ఒక వృత్తాంతం, అది చాలా రమ్యమైనటువంటిది. అద్భుతం. దీని గురించి తెలుసుకున్నాము. అయితే ఎలా వచ్చేసిందో తెలియదండి. జాగరణ అంటే సినిమాలు చూడటం, ఈ దిక్కుమాలిన థియేటర్లు 4 ఆటలు 5 ఆటలు ఇష్టం వచ్చినట్టు ఆడేయటం, వైకుంఠపాలు ఏదో ఆడుకుంటూ ఉంటారు అనుకోండి. ఇక రకరకాల ప్యాకెట్లు ఆడుకోవటం, లేకపోతే ఏదో కబుర్లు చెప్పుకోవటం, నైట్ అవుట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా శివరాత్రిని మార్చడం, జాగరణని మార్చడం అనేది చూస్తున్నాం. అసలు జాగరణ ఎలా చేయాలండి? శాస్త్ర ప్రమాణం ఏమిటి? దానికి మనకి ధర్మసింధు, నిర్ణయసింధు వంటి గ్రంథాలు కావచ్చు, లేకపోతే వ్రత గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ చాలా సుస్పష్టంగా మనకి చెప్పాయి. శివరాత్రి నాడు ప్రాతకాలంలో నిద్రలేవగానే అక్కడ సంకల్పం చేసుకోవాలి. ముందుగా ఏమిటి ఆ సంకల్పం అంటే, వాళ్ళంతా కూడా నేను నిరాహారంగా ఉండి రేపటి రోజున నేను పాలన చేస్తాను, దానికి కావాల్సినటువంటి శక్తిని భక్తిని ఇవన్నీ కూడా నాకు అనుగ్రహించు అని చెప్పి ముందు పరమేశ్వరుడి దగ్గర సంకల్పం చేసుకోవాలి. సంకల్పనం చేసుకొని మనస్సుని భగవంతుని మీదనే లగ్నం చేయాలి. ఒకవేళ తప్పనిసరి ఇతరత్ర వ్యాపకాలు ఏమైనా చేసుకోవాల్సిన స్థితి ఉన్నా కూడా మనస్సు మాత్రం భగవంతుడి మీద ఉండాలి. ఆ రోజు కొంచెం శాస్త్రచోదితంగా అనుష్ఠానం చేసుకోదగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అష్టకాల పూజలని ఉన్నాయి. అంటే పగటిని 4 యామాలుగా, రాత్రిని 4 యామాలుగా విభజించి ఆ 4 యామాల్లో శివార్చన, ఈ 4 యామాల్లో శివార్చన చేస్తారు. అప్పుడు 24 గంటలు శివుడి యొక్క సన్నిధిలోనే గడిచిపోతుంది, అహోరాత్రం అయిపోతుంది. ఇది కాక మళ్ళీ ప్రత్యేకం లింగోద్భవ కాల పూజ మళ్ళీ విశేషంగా చేయాలి. ఈ శివరాత్రి సమయానికి శివధర్మాలన్నీ కూడా సముద్రం చంద్రుడి యొక్క పూర్ణిమ చంద్రుడి యొక్క కాంతికి ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగుతుందిట. ఒక్క శివరాత్రి నాడు పరమేశ్వరుని పూజించినట్లయితే సంవత్సరం అంతా త్రికాలముల్లో ఈశ్వరుని అర్చించినంత ఫలితం కలుగుతుందని చెప్పని శివపురాణంలో పరమేశ్వరుడి యొక్క వచనం ఉంది. అది కూడా మనకి ప్రారంభంలోనే వస్తుంది, శివపురాణం ప్రారంభంలోనే మనకు వస్తుంది. కనుక అట్లా ఆనాడు ఉపవాసం చేయవలసిన పద్ధతి అయితే అది. శరీరాన్ని నిలుపుకొనడం కోసం అని చెప్పని నీరసం లాంటివి రాకుండా ఉండటానికి అంత పళ్ళు కానీ పాలు కానీ స్వీకరించవచ్చు. టీ కాఫీలు కూడా తాగడానికి లేదు. టీ కాఫీలు అసలు సనాతన ధర్మానికి చాలా పెద్ద గొడ్డలు పెట్టు. అసలు వాటిని మనం అభిలషించవలసినటువంటివి కావు. ఎందుకంటే వాటి వల్ల తాత్కాలికమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది, రజోగుణం ప్రేరేపింపబడుతుంది. ఉపాసనలో రజోగుణానికి ప్రాధాన్యత లేదు, సత్వగుణానికే ప్రాధాన్యత ఉంది కనుక
మనం అందరం కూడా సత్వగుణాన్ని పొందడం కోసం అని చెప్పి పాలు స్వీకరించవచ్చు. అవి ఆవు పాలు కావచ్చు, లేకపోతే గేదె పాలు కావచ్చు, పాలు స్వీకరించవచ్చు. అయితే మామూలు ఏకాదశి ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఈ టీ కాఫీలు అసలు తాగకూడదు. లేదు, రోజు కూడా తాగకూడదు. అసలు రోజు కూడా అంటే ఉపవాసాలు అసలు అసలు తాగకూడదు. అందుకని చెప్పని నురుగులు కక్కుతూ చక్కగా పొగలు వస్తూ ఆనందంగా కప్పులు కాఫీ తాగేసి తాగేసి అవి లేవు. ఓకే. లేవు. పాలు తాగొచ్చు. పాలు తాగొచ్చు. ఎందుకంటే పాలు అనేటువంటివి వేగంగా రక్తంగా మారతాయి, అవి ఓపికనిస్తాయి, అవి సత్వగుణాన్ని చెడకుండా కాపాడుతాయి, మనసు ఏకాగ్రం కావడానికి కూడా అవి చక్కగా సహకరిస్తాయి. వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు కనుక పాలు తాగొచ్చు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పళ్ళు ఎన్నైనా సరే స్వీకరించవచ్చు. అవి మరీ తేంచేటువంటి విధంగా కాకుండా కడుపులో కాస్త ఒక పిడికడి ఖాళీ అట్టు పెట్టుకొని మనకి నీరసం రాకుండా ఉండడానికి ఎంత కావాలో అంత స్వీకరిస్తూ ఉండాలి. ఎక్కువ ఆహారం తీసుకున్న నిద్ర వస్తుంది. అందుకని తీసుకొని పరమేశ్వర ఆరాధన చేసుకోవడం ఇంతవరకే మనకి ఆ రోజు చేయవలసినటువంటి విధానం. ఒకవేళ నీకు అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో శక్తి లేదు, దేవతార్చన చేసుకోవడానికి శక్తి లేదు, లేదా మీరు అన్నట్టుగా రాదు, లేదా ఇంట్లో మనకు అవకాశం ఉన్నా పక్కన సహకరించేటువంటి వారు లేదు, ఇట్లాంటి కారణాంతరాలు ఏమన్నా ఉన్నట్లయితే నువ్వు ఆలయానికి వెళ్ళిపో. ఆలయంలో రుద్రుడికి అభిషేకం జరుగుతుండగా దర్శనం చేసుకో. దానివల్ల అనంతమైనటువంటి పుణ్యం నీకు కలుగుతుంది. శివనామస్మరణతో గడుపు. నీకు ఏ మంత్రాలు రావు, శివశివ అనుకో అంతే. ఒట్టి శివశివే, ఇంకేం అక్కర్లా. శ్రీ శివాయ నమః అనేది అసలు పంచాక్షరం అన్నారు కనుక నమశివాయ కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. వాస్తవానికి అయితే నమశివాయ అనేటువంటి దానికి అందరూ అనుకోవచ్చు, అది పంచాక్షరం అయినా కూడా. ప్రణవం చేర్చకూడదు. ప్రణవం చేర్చి ఓం నమశివాయ అనాలంటే మాత్రం గురుపదేశం కావాలి. ఓంకి ప్రణవానికి మాత్రం నమశివాయ అనుకోవడానికి ఉపదేశం అక్కర్లేదు. దీన్ని కూడా ఉపదేశంగా స్వీకరించి చేస్తే అది వేరే విషయం. ఉపదేశం లేకపోయినా చేయొచ్చును అనేటువంటి మాట మనకి చాలా స్పష్టంగా శివధర్మాల్లో మనకు కనబడుతుంది. కానీ ఇలా చేసుకోవాలి. అయితే ఆర్తులైనటువంటి వారు, ఉండలేనటువంటి వారు, మందులు వాడుకుంటున్నటువంటి వారు, గర్భిణులైనటువంటి వారు, చంటిపిల్ల తల్లులైనటువంటి వారు, ఇట్లాంటి రకరకాలైనటువంటి వాటితో ఉన్నటువంటి వారు ఉంటారు. వీరేం చేయొచ్చు అని అన్నారు. దీనికి కాళహస్తీశ్వర మహత్యంలో చాలా చక్కటి సమాధానం మనకు కనబడుతుంది. అక్కడ ధర్మ విక్రయం అనేటువంటి పదం ఒకటి వాడతారు ఒక బ్రాహ్మణ విషయంలో. ఏంటంటే మన పేరు మీద ఇతరులు ఎవరన్నా ఉపవసించేటువంటి విధంగా, అది కూడా ఒక శ్రోత్రియుడైనటువంటి ఒక బ్రాహ్మణ్ణి వరించి కర్తన పెట్టుకొని సంకల్పపూర్వకంగా అతనికి వరణ ఇచ్చి ఆ రోజు అతను మన పేరు మీద ఉపవాస జాగరణలు చేయడానికి గాను తగినంత దక్షిణ ఇవ్వాలి. ఇదో విధానం ఉంది. ఇది చేయించుకున్న వాడికి పుణ్యం వస్తుంది, చేసిన వాడికి పాపాన్ని ఇస్తుంది. అందుకని బ్రాహ్మణ జన్మ అనగానే ఆషామాషి ఏం కాదు. అందుకని నేను అన్నాను, ధర్మ విక్రయం అనేటువంటి దోషం ఇది చేసిన బ్రాహ్మణుడికి వస్తుంది. అంటే అమ్ముకున్నాడు అతను ఉపవాసాన్ని. సర్వసాధారణంగా అందుకే దీన్ని ఎవరు చేయడానికి ఇష్టపడరు, అంతేనండి. గాయత్రి చేసుకుంటే మరి నిష్కృతి ఉంటుందా? ధర్మ విక్రయ పాపం అనేది ఒకటి సంక్రమిస్తుంది. దానికి ఎంత స్థాయిలో గాయత్రి చేయాలో అంత చేసుకుంటే ఖచ్చితంగా పోతుంది. ఆ స్థాయి పెద్దది, ఆ స్థాయి పెద్దది. అంటే ఏ దానం పుచ్చుకుంటే ఎంత గాయత్రి చేయాలి, ఎక్కడ భోక్తగా వెళ్తే ఎంత గాయత్రి చేయాలి, వీటన్నిటికీ లెక్కలు విడిగా ఉన్నాయి. అంతంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతగా నాకు తోచినట్టు 108 చేసేసుకొని మామ అనిపిస్తానంటే ఏమీ కుదిరేటువంటి వ్యవహారాలు కావు. అందుకని దీనికి ధర్మ విక్రయం అనేటువంటి పదం వాడారు. ఆ ధర్మ విక్రయానికి అంగీకరించి అలా ఉపవాస జాగరణలు చేసినటువంటి ఒకనొక బ్రాహ్మణుడే మత్తేభంగా జన్మించాట కాళహస్తీశ్వర క్షేత్రంలో ఏనుగ్గా. ఆ ఏనుగు యొక్క పూర్వజన్మలో మళ్ళీ అక్కడ అది చెప్తారు. అట్లా చేయవచ్చు, వాడు కర్తను పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలా బ్రాహ్మణుడు అడిగినంత డబ్బు మేము ఇవ్వలేము. ఇవ్వలేందే బ్రాహ్మణులకి ఎక్కువ అడిగేస్తున్నారని ఫస్ట్ వచ్చేది అక్కడ. అనవసరమైన లోభత్వాలన్నీ బ్రాహ్మణులు చూస్తే వచ్చేస్తుంది. అయితే నిజంగా ధనం లేక చేయడానికి శరీరం సహకరించినటువంటి స్థితి ఉన్నప్పుడు మాత్రం లింగోద్భవ కాలంలో ఆలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శించిన అంత పుణ్యము వస్తుంది. ఆలయం దాకా కూడా వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళంటే నడవలేని స్థితిలో ఉన్నారు, మంచంలో ఉన్నారు, స్నానం చేయడానికి అవకాశం లేదు, అప్పుడే ఆపరేషన్లు అయిన వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఉన్నట్లేదు కనుక విభూతి పెట్టుకొని ఆ లింగోద్భవ కాల సమయంలో శివనామస్మరణ చేసిన పుణ్యం వస్తుంది. అంటే శరీర ధర్మాన్ని బట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎలా చేయొచ్చు అనేది నిర్ణయం చేసుకున్నట్లయితే, దాంట్లో లుబ్ధత్వాలు, లోభాలు ఇవన్నీ చూపించకుండా ఇలా కనుక చేసుకున్నట్లయితే ఆయన కారుణ్యం ఉత్తమ, అందరినీ ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకని బోలాశంకరుడు ఇందాక మీరే చెప్పారు. అద్భుతంగా అలా అనుగ్రహించాలి స్వామి. ఆయన అనుగ్రహించడానికి అలాగా జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరు తండ్రి అనుగ్రహించకేం చేస్తాడు, నాన్న అని పిలిస్తే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, పిలవకపోయినా అనుగ్రహించేస్తాడు. అది కదా ఆయన. చాలా చాలా సంతోషం అండి, సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి. నమస్కారం. నమస్తే.